అందరు కూడా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మనం అందరం కూడా ఎంతో క్రమశిక్షణ కలిగి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలా. ఈ ధర్నా కార్యక్రమం ఈ తీవ్రమైన ఎండల్లో కూడా 2 గంటల వరకు జరుగుతుంది. చాలా దూర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలి వచ్చినారు. ప్రధానంగా మనందరం ఏదో రాజకీయ సభ కంటే కూడా ప్రజా సమస్యల పైన, మనకు జీవన్మరణ సమస్యలైన హంద్రీ నివాస్ సమస్య, అదేవిధంగా పట్టణంలో ఇండ్ల స్థలాలు, ఇండ్ల సమస్య, చేనేతల సమస్యలు, వీటన్నిటిపైన వచ్చాము ఇక్కడికి. అందుకనే చాలా క్రమశిక్షణగా ఉండాలా. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటే జిల్లా రథసారథులు వారికి ముందు భాగంలో కూర్చోబెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ సవన్యంగా కోరుతా ఉన్నాం. వారందరినీ గౌరవించడం మన బాధ్యత. అందరం కూడా వారిని గౌరవిస్తూ దయచేసి వారికి ముందు వరుసలో స్థలం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులు, అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, చాలా మంది లీడర్స్ ఉన్నారు. వారందరూ కూడా ఎంతో కష్టపడి ప్రజల్లో ఈరోజు పార్టీని నిర్మిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఈ సభకి ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఈ సభ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు, మన జిల్లా రథ సారథి శంకర్ నారాయణ గారిని అధ్యక్షత వహించి సభను నిర్వహించాల్సిందిగా మీ అందరి తరపున కోరుతా ఉన్నా.